సిచ్యువేషన్ లో సినిమా రిలీజ్ చేస్తున్నావు రైటా అన్నారు. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. సర్కస్ లో సింహంతో ఎవడన్నా ఆడుకుంటాడు, నేను అడవికి వచ్చి ఆడుకునే టైపు. ఇది ఆటో వెనకాల రాస్తే బాగుంటుంది. మూసుకున్న థియేటర్లు కూడా ఓపెన్ చేపిస్తా ఈ సినిమాతో. అమ్మతోడు ఏం నరసింహనాయుడు అన్న చాలా మొండాడు. పేరు విశ్వక్సేన్, తప్పైతే మార్చుకుంటా. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా నా లవర్ ఫేస్ లో హ్యాపీనెస్ కనిపించట్లేదు రా. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. స్ట్రాంగ్ గా కొట్టండి, స్ట్రాంగ్ గా. ఎట్లా కొడతాడంటే ఛాతిలా పాతాళానికి దెంగేస్తావు, ఇంకా రావు బయటికి. సినిమా థియేటర్ లో చిప్పేయకండి సీట్లు ప్లీజ్, కైండ్ రిక్వెస్ట్. టూ మచ్ రా డేయ్, టూ మచ్. ఇంకా ఆశ్చర్యంగా ఉంది, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ ఎక్కువ ప్రిపేర్ అయ్యి కూడా రాలేదు మాట్లాడడానికి. మరి పీకనికి వచ్చిరా, ప్రిపేర్ అయ్యి రాకపోతే. సూరిబాయ్ మనం 2.5 years బ్యాక్ కలిసాము. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఏదో క్రేజీగా చేసేద్దాం అనుకున్నాం. ఏదో చేసాం సార్, క్రేజీగానే చేసాం. దీని తర్వాత నేను ఏమైపోతాను అని ఒక ఫీలింగ్ కూడా ఉంది సార్. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. దీని తర్వాత నేను ఏమైపోతాను అని ఒక ఫీలింగ్ కూడా ఉంది సార్. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. లాస్ట్ గా నువ్వు అట్లే అరువు, జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. థ్యాంక్ యూ వరంగల్. ఏంటి మమ్మీ ఎవడీడు? అరే వినిపిస్తుందా అసలు మీకు? ఈ అమ్మ ఏంద్రా ఈ మెంటల్ మాస్. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమ్రా, మంచి మర్యాద తెలియదు. అరే అరే ఇందాక నుంచి చూస్తున్నా, మాటకు ముందో రా చివరిలో రా జాయిన్ చేస్తున్నారు, ఇదేం పద్ధతి లేదురా. నాకు అసలు అర్థమైతలేదు ఏమి ఈ రోజు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. 2 ఏళ్ళు అవుతుంది సినిమా రిలీజ్ అయ్యి. రెండే ఆ ముందు రిలీజ్ అయిన సినిమా పెద్ద చెప్పుకునే సినిమా కూడా కాదు. కానీ ఇప్పుడు బుల్లెట్ దిగిందా లేదా? అయినా ట్రైలర్ కి రచ్చేంద్రా నాయన. మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. I love you. అసలు ఈ సినిమా మీకు డెడికేట్ చేస్తున్నా. వద్దు నా కోసం, ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ఇట్లా సెలబ్రేషన్ ప్రతి థియేటర్ లో జరగాలి, నిండిపోవాలి సినిమా థియేటర్లు. August 25th ఇండియా షేక్ అవుతుంది. ఏమైంది? ఏమీ అవలేదు. ఇక మహేష్ బాబు గురించి ఏం చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. దూకుల్లో మహేష్ బాబుని 10% చూశారు, ఆగళ్ళు 100% చూస్తారని. ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటారో మహేష్ బాబు వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. నాకేం కనపట్టలేదు. రిలీజ్ కోసం వెయిట్ చేయండి, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ కథని ఫోన్లో 2 నిమిషాలు చెప్పాను. 2 నిమిషాలు నేను మొదలుపెట్టి 2వ నిమిషం పూర్తి చేసిన వెంటనే చాలా బాగుంది ఈ సినిమా, మనం చేస్తున్నాం అంతే ఫోన్ పెట్టేశారు. అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నన్ను ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. మహానుభావుడు. నాకు తెలిసి ఈ సినిమాలో కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూస్తారు మీరు. నా కొడుకు లారెన్స్ ఉన్నాడు రా, ప్రభాస్ని పెట్టి బాగా తీయలేదురా. అంటారా లేదా? అంటారు. అమ్మో, ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని సాటిస్ఫైడ్ చేయడం చాలా కష్టం. బాయ్. కాన్ఫిడెంట్ తోటి చెప్తున్నాను. చెప్పు. ప్రభాస్ గారు ఫ్యాన్స్ బయటకు వచ్చి కాలర్ ఎగిరేసుకుని ఇలా వాక్ చెయ్యకపోతే కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము, ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం? మీకు హిట్ ఫిల్మ్ నేను ఇవ్వనయ్యా, సూపర్ హిట్ ఫిల్మే ఇస్తా. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? లేట్ కి ఇదే రీజను, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సంతోషం ఏం లేదేరా బాబు, బాధపడుతున్నాం ఇక్కడ చాలా. రాజమౌళి గారి సినిమాలు చేసిన హీరోలకి నెక్స్ట్ సినిమా చూడండి అన్ని ఫ్లాప్లే అని చాలా మందికి ఉంది. బట్ అది వాస్తవం కాదు. అన్ని జరుగుతాయి ఏమిటి?
నేను అలాంటి వాటిని నమ్మను. ఆ హిట్ తర్వాత ఇది మళ్ళీ ఇంకో హిట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా మీరు చూస్తారు. చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఒక మంచి సినిమా చేసి స్కంద అనే సినిమా చేసి మీ ముందుకు వస్తున్నాను. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నా. ఒక్క మాట మాత్రం మీ అందరికీ చెప్పగలను, గుండె మీద చేసుకుని సినిమా చూడండి. గుండె మీద చేసుకుని సినిమా చూడండి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఫ్లాష్ బ్యాక్. చిరంజీవి గారి అభిమానులందరికీ ఒక్క హామీ ఇస్తున్నానండి. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. గుండె మీద చేసుకుని సినిమా చూడండి. నాకు ఒక గన్ ఇస్తారా? కనిపించేది మీరింతవరకు చూడనిది. ఇచ్చిన బిల్డప్ చాలు కానీ రుద్ర ఇంకొక్కసారి చూడాలని ఉందా లేదా? నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనీ. ఒక్కసారి మన అభిమాన దేవుళ్ళ కోసం ఇంకొకసారి ప్లే చేయండి అమ్మా. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? రుద్ర చచ్చిపోతుంటా. బ్యూటిఫుల్ మూవీ, ఫ్యామిలీతో చూడొచ్చు. ఎవ్రీ డైలాగ్ ఇస్ అ గుడ్ డైలాగ్.